ఒక చక్కని శరీరం, అందమైన కళ్ళు, శోభాయమానమైన చేతులు, ఇది మనకి దేవుడనే అభిప్రాయం. కానీ జగన్నాథస్వామి, ఆయన చూస్తే మనకి మొదటగా గుర్తుకొచ్చేది ఆయన రూపం. పెద్ద పెద్ద కళ్ళు, చేతులు లేని రూపం. ఎందుకంటే ఇది శరీర రూపం కాదు, ఇది భావరూపం. శ్రీకృష్ణుడు తన శరీరం విడిచిన తరువాత పాండవులు ఆయన దేహాన్ని దానం చేయలేక ఒక గుట్ట కింద దాచారు. ఆ శరీరాన్ని కొంతకాలం తరువాత ఒక వృత్తాంతం ప్రకారం ఆయన స్వయం కర్మశిల్పి అయిన విశ్వకర్మ స్వయంగా దైవరూపంగా మలిచాడు. అప్పుడు మొదలైంది జగన్నాథస్వామి రూపం. ఇది మానవ రూపం కాదు, భగవంతుని అనంత భావానికి ప్రతీక. ఈ రూపం మనకి ఒక సందేశం ఇస్తుంది. భగవంతుని శరీరం కాదు, ప్రేమతో చూసే మన కళ్ళే ఆయనని చూస్తాయి. ఇది ఒక గొప్ప సందేశంతో కూడిన రూపం, అనిర్వచనీయమైన దైవ భావనకు ప్రతిరూపం. ఇది ఒక సందేశంతో కూడిన రూపం, అనిర్వచనీయమైన దైవ భావనకు ప్రతిరూపం.